నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రైతు భూములకు 22A ఆంక్షల నుంచి విముక్తి. సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం. తెలంగాణలో జనసేన ఆపరేషన్ ఆకర్ష్. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన మేధావుల బృందం. షాబాద్లో దారుణ నరమేధం. 6గురిని పాశవికంగా నరికి చంపిన ఫోక్సో కేసు నిందితుడు. ఖమ్మం వేదికగా పువ్వాడ అజయ్ పొలిటికల్ పంచ్. కాంగ్రెస్ మంత్రులకు 6 కళ్ల సవాల్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ విప్లవాత్మక భూ సంస్కరణల దిశగా కూటమి ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. ఇది మంచి ప్రభుత్వం అనే నినాదానికి నిదర్శనంగా ఎన్నో ఏళ్లుగా నిషేధిత 22A జాబితాలో ఉండి అమ్ముకోవడానికి కానీ రుణాలు తెచ్చుకోవడానికి కానీ వీలు లేకుండా పోయిన వేలాది ఎకరాల రైతు భూములకు సీఎం చంద్రబాబు సర్కార్ అధికారికంగా విముక్తి కల్పించింది. బేతంచెర్ల మండలం గుట్టుపల్లి గ్రామానికి చెందిన వందలాది మంది రైతుల భూ సమస్యలను ఒక కలంపోటుతో పరిష్కరిస్తూ మీ భూమి మీ హక్కు వేదికగా రైతులకు యాజమాన్య హక్కుల పత్రాలను సీఎం అందజేశారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా నడుస్తున్న నిషేధిత 22A భూముల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గుట్టుపల్లి గ్రామానికి చెందిన మొత్తం 897 మంది రైతులకు సంబంధించిన 2074 ఎకరాల భూములపై ఉన్న చట్టపరమైన ఆంక్షలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. మీరు పడ్డ కష్టం, తమ సొంత భూమిపై హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ క్షేత్రస్థాయిలో ఎన్నో ఏళ్లుగా రైతులు అనుభవించిన నరక యాతనకు ఈ విముక్తి పత్రాల పంపిణీతో శాశ్వత పరిష్కారం లభించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో ఆయా భూములకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయ్యాయి. దీనివల్ల రైతులకు బ్యాంకు రుణాలు పొందడానికి, అలాగే వారి భూ క్రయ విక్రయాలకు ఉన్న అన్ని రకాల అడ్డంకులు శాశ్వతంగా తొలగిపోయాయని, ఇది ముమ్మాటికి రైతు పక్షపాత ప్రభుత్వమేనని గుట్టుపల్లి అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఆ రికార్డులో మీరు చూస్తే అంతవరకు లెటర్స్లో పెట్టి నోటిఫికేషన్ చేసేసారు, ఎవరు అమ్మడానికి లేదని. 2074.61 ఎకరాలు మీ సర్వే నెంబర్ మొత్తం నోటిఫికేషన్ చేశారు. ఇప్పటి నుంచి మీరు అమ్ముకోవచ్చు, ఇంకా స్వేచ్ఛగా ఉండొచ్చు. మీ ఒక్క చేసిన కష్టాన్ని, మీకు పెట్టిన ఇబ్బందిని తొలగించాం. ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి నాకు. మీ అందరి అభిమానం, మీ అందరి ఆశీస్సులతో ఇలాంటి సమస్యల్ని పరిష్కారం చేసి మీరు, మీ కుటుంబం ఎంతైనా కోర్టు పోయినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, లాయర్లు పెట్టుకోవాలి, తిరుగుతూ ఉండాలి, అన్ని సమస్యలు ఉంటాయి. ఇవన్నీ అదే మొత్తం వాళ్ళు ఇష్ట ప్రకారం వదిలేశారు, మిమ్మల్ని గాలి కొదిలి పెట్టారు. మీ అందరికీ పేదవాళ్ళకు న్యాయం జరిగింది. చాలా ఇబ్బందులు కూడా పరిష్కారం మీ అందరికీ విముక్తి కలిగించాం. ఇలాంటి చాలా ఉన్నాయి. మీ అందరి ఆశీస్సులతో ఇంకా ఇలాంటివన్నీ చేయాలని, అందరికీ న్యాయం చేయాలని అన్నీ చేస్తాం. అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన చాప్టర్ ఓపెన్ అయింది. జనసేన పార్టీ లైన్ ఇప్పుడు తెలంగాణ మేధావులను ఆకర్షిస్తోంది. నిన్న శుక్రవారం హైదరాబాద్ వేదికగా జరిగిన ఘనమైన పొలిటికల్ ఈవెంట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో తెలంగాణకు చెందిన పలువురు విద్యావేత్తలు, సామాజిక ప్రముఖులు అధికారికంగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా విద్యారంగానికి చెందిన ప్రముఖుడు, పాలమూరు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీందర్ సహా 10 మంది ప్రముఖులకు పవన్ కళ్యాణ్ స్వయంగా జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ సమాజంలో మార్పు కోసం జనసేన సిద్ధాంతాలు అవసరమంటూ ఈ మేధావుల బృందం అడుగులు వేయడం సంచలనంగా మారింది. గత కొంతకాలంగా తెలంగాణలో సైలెంట్గా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో క్లీన్ ఇమేజ్ ఉన్న విద్యావేత్తలు, ప్రొఫెషనల్స్ లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ను స్పీడప్ చేసినట్లు కనిపిస్తోంది. యూనివర్సిటీ పరిపాలనా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ వీసీ ప్రొఫెసర్ డి రవీందర్ లాంటి మేధావులు
పార్టీలోకి రావడం జనసేన సిద్ధాంతాలకు క్షేత్రస్థాయి బలాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ సమాజంలో విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల అభివృద్ధి కోసం ఎంతో శ్రమించి పనిచేసిన ఈ మేధావుల సేవలను రాజకీయ వేదిక ద్వారా ప్రజలకు మరింత చేరవేయాలనే లక్ష్యంతోని పవన్ కళ్యాణ్ ఈ ప్రత్యేక ఆహ్వానాన్ని అందించారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు కాకుండా పాలసీ మేకింగ్లో కీలక పాత్ర పోషించగల 10 మంది ప్రముఖులను మొదటి విడతగా పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా తెలంగాణ యువతకు మరియు విద్యా వర్గాలకు జనసేన ఒక బలమైన సంకేతాన్ని పంపిందని ఆ పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని ప్రశ్నిస్తూ షాబాద్ పట్నంలో ఒక భయంకరమైన ఘోరం వెలుగుచూసింది. ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ అనే కిరాతకుడు నిన్న రాత్రి 6 అమాయకులను పాశవికంగా నరికి చంపడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ దారుణ నరమేధానికి ఒడిగట్టిన నిందితుడు ఇంకా బహిరంగంగానే తిరుగుతుంటే ఇటు బాధితులకు అండగా నిలిచే శ్రేణులపై ఆంక్షలు విధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అరెస్టు చేయాల్సింది మమ్మల్ని కాదు, రేవంత్ గారు 6 చంపిన నిందితుడిని అంటూ విపక్షాలు, సామాన్య ప్రజలు ముఖ్యమంత్రిపై నేరుగా విమర్శల బాణాలు గురిపెడుతున్నారు. షాబాద్ పట్టణంలో చోటు చేసుకుని ఈ 6 హత్యలు స్థానికులను తీవ్ర భయాందోళనలోకి నెట్టేశాయి. పాత కక్షలు లేదా ఫోక్సో కేసు కోపంతోనే నిందితుడు రాజ్ కుమార్ ఈ దారుణాన్ని తెగబడినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే ఇంతటి ఘోర విపత్తు రాష్ట్రంలో జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో బిజీగా ఉండడం, అక్కడి కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని నెటిజన్లు పబ్లిక్ ప్లాట్ఫామ్స్ వేదికగా తీవ్రంగా తప్పుపడుతున్నారు. క్షేత్రస్థాయిలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి సీఎం ఖమ్మంలో పిక్నిక్ మోడ్లో ఉన్నారంటూ బాధితుల పక్షాన్ని నిలబడిన శ్రేణులు సోషల్ మీడియాలో ఆక్రోశం వెళ్లగొక్కుతున్నాయి. హంతకుడు ఇంకా పోలీసులకు చిక్కకుండా తప్పించి తిరుగుతుంటే ప్రజలకు భద్రత కల్పించడంలో ఇంటెలిజెన్స్ పోలీస్ విభాగాలు విఫలమయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్షణమే నిందితుని ఎన్కౌంటర్ చేయాలంటూ లేదా కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్స్ పెరుగుతున్నాయి. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు నన్ను, అదేవిధంగా కొడంగల్ మాజీ శాసనసభ్యులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారిని, మిగతా బీఆర్ఎస్ నాయకులను షాబాద్లో జరిగిన అత్యంత దారుణమైన హత్యలకు సంబంధించి బాధితులను పరామర్శించుదామని వెళ్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా మాజీ హోంశాఖ మంత్రి, అదేవిధంగా మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి గారిని, సత్యవతి రాథోడ్ గారిని కూడా చేవెళ్ల దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా పెద్ద ఎత్తున ప్రజలు షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేస్తున్నారు, వేల సంఖ్యలో. ఇలా నేను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయన హోంశాఖ మంత్రిగా ఉండగా పోక్సో కేసులకు అడ్డాగా మారింది. ఇది ఒక మాజీ పోలీస్ అధికారిగా, ఒక తెలంగాణ బిడ్డగా ఈ మాట చెప్పాలంటేనే బాధేస్తున్నది, కానీ ఇది వాస్తవం. ఇక నిన్న రాత్రి షాబాద్లో 6 మందిని ఒక నిందితుడు, రాజ్ కుమార్ నిందితుడు అత్యంత ఘోరమైన రీతిలో చాలా కూల్ గా 6 మందిని చంపడం జరిగింది. ఒక్క పోలీస్ అధికారి కూడా దీంట్లో అడ్డం పోలేదు. అసలు విషయం ఏంటయ్యా అంటే, మే 16వ తారీఖు నాడు, అంటే సరిగ్గా 55 రోజుల క్రితం మే 16వ తారీఖు నాడు ఈ నిందితుడి మీద పోక్సో కేసు రిజిస్టర్ అయింది. ఈ రోజు చనిపోయిన అమ్మాయి, వాళ్ళ అమ్మ, వాళ్ళ మామ, వాళ్ళిద్దరూ కలిసి షాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా ఆ నిందితుడిని, ఆ రాజ్ కుమార్ నిందితుడిని పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ కి తీసుకురాలేదు. 55 రోజులు. అయ్యా రేవంత్ రెడ్డి గారు,
మీరు ప్రతి చోట కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ మీటింగులు పెడుతూ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ పొలిటికల్ రణక్షేత్రంలో ఖమ్మం వేదిక మాటలతో తలపేలుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటన వేళ బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికార పక్షంపై అత్యంత ఘాటైన పొలిటికల్ పంచ్ విసిరారు. నేను ఒక్క కన్నుతోనే ఖమ్మంను ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేశాను. మరి జిల్లాలో 3 మంత్రులుండి 6 కళ్లున్న మీరు నేను చేసినంత అభివృద్ధి ఎందుకు చేయలేకపోతున్నారంటూ పువ్వాడ అజయ్ వేసిన ప్రశ్న ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం నియోజకవర్గ ప్రతినిధిగా మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ కుమార్ తన హయాంలో జరిగిన నగర సుందరీకరణ, ఐటీ హబ్, సెంట్రల్ లైటింగ్, లింక్ రోడ్ల అభివృద్ధిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా నుంచి 3 కీలక నేతలు మంత్రులుగా ఉన్నప్పటికీ జిల్లాకు కొత్తగా ఒరిగిందేమీ లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయిలో తాము ఎంతో శ్రమించి ఖమ్మం రూపురేఖలను మార్చామని, కానీ నేడు అధికారంలో ఉన్నవారు కేవలం మాటలకే పరిమితం అవుతున్నారంటూ పువ్వాడ అజయ్ కాంగ్రెస్ మార్క్ పాలన ఎండగట్టారు. ఒక శారీరక లోపాన్ని రాజకీయం చేయాలని చూస్తే దాన్నే తన ఆయుధంగా మలుచుకుని పువ్వాడిచ్చిన ఈ రిటార్ట్ కౌంటర్ కాంగ్రెస్ శ్రేణులకు గట్టి షాక్ ఇచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. 6 కళ్ళు పెట్టుకుని చూస్తున్నా జిల్లాలో కొత్త పనులు ఎందుకు జరగడం లేదని ఆయన నిలదీశారు. సరే, నేను ఒక విషయం అడుగుతా ఉన్నా. ఒక వ్యక్తికి 2 కళ్ళుంటే ఎంతో విజన్తో పనిచేస్తారు. నేను ఒక్కదాంతోనే నేను ఏం పని చేసినా అనేది ఈ జిల్లా ప్రజలకి, ఖమ్మం జిల్లా ప్రజలకి, ఖమ్మం ప్రజలకి తెలుసు. ఖమ్మాన్ని గతంలో ఎవరు ఊహించని విధంగా, ఎవరు చేయలేనంత అభివృద్ధి చేయటానికి నాకు ఆ లిమిటేషన్స్ లేదా ఈ బాదర్బందీలు ఏమి అడ్డం కాలే. మిత్రులారా, ఖమ్మం నగరంలో కానీ లేదా ఖమ్మం జిల్లాలో కానీ ఎమ్మెల్యేగా లేదా మంత్రిగా నేను ఒక కన్నుతో పనిచేసి చేసిన అభివృద్ధి, మీరు 3 మంత్రులు ఉండి 3x2 అంటే 6 కళ్ళుతోనే నేను చేసిన దాంట్లో కనీసం 10వ వంతన్న మీరు చేశారా అని నేను అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నేను ఒట్టిగా వచ్చి అడ్డం పొడుగుడు మాట్లాడు తప్పితే లేదా రాజకీయ అవకాశవాదంతో అటు ఇటు మారి ఇదంతా నేనే చేసినా అని చెప్పుకునే అలవాటు నాకు లేదు. కానీ అంతర్జాతీయ దౌత్య వేదికపై భారత్ తన వ్యూహాత్మక ముద్రను మరోసారి బలంగా చాటి చెప్పింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ న్యూజిలాండ్ పర్యటనలో సరికొత్త చరిత్ర సృష్టించారు. గత 4 దశాబ్దాల కాలంలో, అంటే సుమారు 40 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. అట్లాండ్లోని గవర్నమెంట్ హౌస్కు చేరుకున్న ప్రధాని మోడీకి న్యూజిలాండ్ సంస్కృతికి అద్దం పట్టేలా అక్కడి స్థానిక తెగలు అత్యంత ప్రతిష్టాత్మకమైన సాంప్రదాయ మావోరీ పద్ధతిలో వీరోచిత స్వాగతం పలికాయి. ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో ప్రధాని మోడీ నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల రక్షణ, వాణిజ్య రంగాల్లో కొత్త శకానికి నాంది పలికాయి. ఇండో పసిఫిక్ రీజియన్లో భారత్ ప్రాధాన్యతను పెంచే దిశగా ప్రధాని మోడీ న్యూజిలాండ్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నమెంట్ హౌస్ వేదికగా మావోరీ తెగలు తమ సాంప్రదాయం, నృత్యం, హావభావాలతో ప్రధానికి స్వాగతం పలికిన విజువల్స్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ అరుదైన గౌరవం అనంతరం ప్రధాని మోడీ న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ముఖాముఖి సమావేశమై రక్షణ, విద్య, డిజిటల్ టెక్నాలజీ మరియు వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారంపై సుదీర్ఘంగా చర్చించారు. మీరు పడ్డ గత 40 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన అంతరాన్ని తుడిచేస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న ప్రవాస భారతీయుల ప్రయోజనాల లక్ష్యంగా వ్యాపార రంగానికి సరికొత్త అవకాశాలు కల్పించేలా ఈ చారిత్రాత్మక రోడ్ మ్యాప్ను ఇరు దేశాల ప్రధానులు సిద్ధం చేశారు. ఈ పర్యటన ద్వారా అటు పసిఫిక్ దేశాలతో భారత బంధం మరింత బలోపేతం కానుందని, చైనా వ్యూహాత్మక కదలికలకు చెక్ పెట్టేలా ఈ ద్వైపాక్షిక చర్చల సారాంశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తిరుమల కాలినడక మార్గంలో ప్రయాణించే భక్తుల రక్షణపై మరోసారి ఆందోళనకర పరిణామం తెరపైకొచ్చింది. అలిపిరి నడక మార్గంలోని అత్యంత సున్నితమైన ప్రాంతమైన శ్రీ నరసింహస్వామి ఆలయ సమీపంలో నిన్న రాత్రి హఠాత్తుగా ఒక పెద్ద చిరుతపులి ప్రత్యక్షమైంది. అంధకారంలో ఒక్కసారిగా చిరుతను చూసిన భక్తులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణభయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలంలో ఉన్న టీటీడీ భద్రతా సిబ్బంది మరియు అటవీశాఖ ప్రత్యేక రక్షణ బలగాలు తక్షణమే స్పందించి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ఒక పెద్ద ముప్పు తప్పింది. తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు అలిపిరి మార్గంలో నరసింహస్వామి ఆలయ పరిసరాలు ఎప్పుడు దట్టమైన వన్యప్రాణుల కదలికలకు కేంద్రంగా మారుతూ ఉంటాయి. నిన్న రాత్రి కూడా భక్తులు కాలినడకన పైకి వెళ్తున్న సమయంలో పొదల్లో నుండి చిరుతపులి ఒక్కసారిగా మెట్ల మార్గానికి సమీపంలోకి వచ్చింది. దీంతో టెన్షన్ గురైన భక్తులు కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. శ్రీవారిని దర్శించుకోవాలనే అచంచలమైన భక్తితో క్షేత్రస్థాయిలో చిన్నపిల్లలతో సహా ఎంతో శ్రమకూర్చి మెట్లెక్కుతున్న భక్తులకు ఈ తరచుగా వచ్చే చిరుతల కదలికలు నడక మార్గంలో పెను భయాందోళన సృష్టిస్తున్నాయి. వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ టీటీడీ విజిలెన్స్ సిబ్బంది శబ్దాలు చేస్తూ చిరుతను అడవిలోకి తోలే ప్రయత్నం చేశారు. నిన్న రాత్రి నుంచి నడక మార్గంలో ఉన్న భక్తులను ఒంటరిగా కాకుండా కేవలం వందలాది మందితో కూడిన రక్షిత రౌండ్ గ్రూపులుగా లాఠీలు ధరించిన సెక్యూరిటీ కాపలా మధ్య ముందుకు పంపిస్తున్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని యానాంలో ఒక అసాధారణ మరియు ఆందోళనకరమైన ఘటన వెలుగుచూస్తుంది. యానా మీదుగా ప్రవహించే గోదావరి నదిలో భారీ సంఖ్యలో చేపపిల్లలు ఆకస్మికంగా మృత్యుపడ్డాయి. నది ఒడ్డు పొడవున వేలాది చేపపిల్లల కళేబరాలు కొట్టుకొచ్చి కుప్పలుగా పెరిగిపోవడంతో స్థానిక మత్స్యకారులు మరియు నివాసితులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నీటిలో రసాయన కాలుష్యం కరవడం వల్ల ఈ విపత్తు జరిగిందా, లేక ఎండ తీవ్రత లేదా ఇతర కారణాల వల్ల ఆక్సిజన్ శాతం తగ్గిపోయిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యానాం గోదావరి నదిని నమ్ముకుని వందలాది మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అయితే నిన్నటి నుంచి నది నీటిపై చేపపిల్లలు తేలడం ప్రారంభమై రాత్రికి రాత్రి భారీ సంఖ్యలో ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. పరిశ్రమల నుండి వెలువడే రసాయన వ్యర్థాలు నదులు కలవడం వల్లే ఈ ఘోరం జరుగుంటుందని స్థానికులు బలంగా అనుమానిస్తున్నారు. వేటను నమ్ముకుని ప్రతిరోజు నదిలోకి వెళ్లి రూపాయి సంపాదించుకుంటూ క్షేత్రస్థాయిలో బతుకుబండిని లాగిస్తున్న మత్స్యకారులకు ఇలా ఒకేసారి నదిలోని చేపల సంపద తుడిచిపెట్టుకుపోవడం కోలుకోలేని దెబ్బగా మారింది. ఈ పర్యావరణ ప్రమాదంపై మత్స్యశాఖ మరియు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణమే స్పందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నదిలోని వివిధ పాయింట్ల నుండి నీటి నమూనాలను సేకరించి ల్యాబొరేటరీ పరీక్షల ద్వారా వాస్తవాలను వీలైనంత త్వరగా బహిర్గతం చేయాలని కోరుతున్నారు. పరిసరాల్లో ప్రభుత్వ భూములను కబ్జా చేసే ఎంతటి పెద్ద శక్తులనైనా వదిలేదలేదంటూ హైడ్రా మరోసారి నిరూపించింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం ఏట్ బషీర్బాద్లో నిన్న శుక్రవారం హైడ్రా అధికారిక యంత్రాంగం అత్యంత భారీ ఆపరేషన్ చేపట్టింది. సర్వే నెంబర్ 25/2లో ఉన్న హెచ్ఎండి అధీనంలోని కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి క్రీడా మైదానంగా వాడుకుంటున్న సెయింట్ ఆన్స్ హై స్కూల్ ప్రహారీ గోడలను హైడ్రా జేసీబీలు ముక్కలు చేశాయి. పేట్ బషీరాబాద్ సర్వే నెంబర్ 25/2 పరిధిలో మొత్తం 38.15 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమి ఉంది. దీని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి కేటాయించింది. అయితే ఈ ఖాళీ స్థలంలో కొంత భాగం అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు గతంలోనే హైడ్రా 36.25 ఎకరాల మేర కంచె వేసి భద్రపరిచింది. కాగా మిగిలిన 1.30 ఎకరాల స్థలాన్ని సెయింట్ ఆన్స్ హై స్కూల్ యాజమాన్యం తమ అధీనంలో ఉంచుకుని ప్లే గ్రౌండ్గా వాడుతూ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించింది. విద్యా సంవత్సరం ముగిసే వరకు సమయం కావాలన్న స్కూల్ యాజమాన్యం విజ్ఞప్తిని గతంలో మన్నించిన అధికారులు ఆ గడువు ముగిసిన ఆక్రమణను తొలగించకపోవడంతో క్షేత్రస్థాయిలో కఠిన చర్యలకు దిగాల్సి వచ్చింది. శుక్రవారం ఉదయాన్నే భారీ పోలీస్ బందోబస్తు మధ్య రంగంలో దిగిన హైడ్రా సిబ్బంది స్కూల్ ప్రహారీ గోడను పూర్తిగా కూల్చేసి ఆ 1.30 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మొత్తం 38.15 ఎకరాల భూమి చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ పూర్తి చేసి ఇది ప్రభుత్వ భూమి అంటూ స్పష్టమైన హెచ్చరిక బోర్డులను నాటారు.
హైదరాబాద్ మహానగరంలో చెరువుల పరిరక్షణ పేరుతో హైడ్రా చేపడుతున్న డిమాలిషన్ డ్రైవ్స్ ఇప్పుడు సామాన్య ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. నెక్లెస్ రోడ్డుకు ఆనుకుని ఉండే అత్యంత రద్దీ ప్రాంతాలైన ఎంఎస్ మక్తా మరియు బిఎస్ మక్తా కాలనీల నివాసితులు నిన్న రాత్రి ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి భారీ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ వస్తే మంచి జరుగుతుందని ఓటు వేస్తే ఇప్పుడున్న ఒక్క ఇల్లు కూలగొట్టి రోడ్డున పడేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలపై స్థానిక మహిళలు, పేదలు తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కారు. హుస్సేన్ సాగర్, నాలా మరియు పరివాహక ప్రాంతాల పరిధిలోకి వస్తాయనే ప్రచారంతో ఎంఎస్ మక్తా, బిఎస్ మక్తా ఇళ్లకు హైడ్రా మార్కింగ్స్ ఇవ్వచ్చనే భయం స్థానికులను వెంటాడుతోంది. ఈ క్రమంలోనే రోడ్లపైకి వచ్చిన ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి పేరు కూడా సరిగ్గా తెలియని సామాన్య మహిళలు సైతం తమ ఆవేదనను బట్టబయలు చేశారు. ఎండనక వాననక రెక్కాడిదే కానీ డొక్కాడక క్షేత్రస్థాయిలో జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఒక్కగానొక్క చిన్న ఇళ్లను కూల్చేందుకు బుల్డోజర్లు వస్తున్నాయంటే ఆ పేద కుటుంబాలకు నిద్ర కరువైంది. సీఎం దేవేందర్ రెడ్డి, హేమంత్ రెడ్డి ఆయన వచ్చినప్పటి నుండి మాకు నిద్ర లేదు. కాంగ్రెస్ వస్తే మంచి జరుగుతుందని ఓటేశాం, ఇప్పుడు అన్యాయం చేస్తున్నారు. ఇంకోసారి మాత్రం రేవంత్ రెడ్డికి ఓటు వేసే ప్రసక్తే లేదంటూ స్థానికులు మైకుల ముందే తెగేసి చెప్తున్నారు. దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్న తమకు న్యాయబద్ధమైన పత్రాలున్నాయని, తమ జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. పుట్టి పెరిగినాం ఇదే ఏరియాలో. ముందు బిఎస్ మక్తాలో ఉండే, మళ్ళా మేము ఎంఎస్ మక్తాలో ఉన్నాం. ఎంఎస్ మక్తాలోనే పుట్టి పెరిగిన మేమందరం 8 మంది అక్క చెల్లెళ్ళకి మాకు తల్లిదండ్రుల ఇళ్ళ, తాతల ఇండ్లు అదే ఇచ్చిర్రు మాకు. ఒక్కొక్క రూమ్ ఇస్తే అందులోనే కష్టం చేసుకొని పిల్లలను చదివి గవర్నమెంట్ స్కూల్లో, రాజ్భవన్ స్కూల్లో వేసి చదివించి ఏదో బతుకుతున్నాం. మరి ఇప్పుడు ఆ ఇల్లు తీసేస్తామని నాగే పేరేంది దేవేందర్ రెడ్డి అంటున్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పేరు హేమంత్ రెడ్డి అంటున్నాడు. అట్లా అంటున్నాడు. ఏం చేయాలా? చుట్టుపక్కల ఇండ్లన్నీ ఊలగొట్టేస్తున్నాడు. ఆ భయం అయిపోయింది మాకు. ఆయన వచ్చిన కాడి నుంచి అయితే మాకు నిద్రలు లేవు, నీళ్ళు లేవు. పింఛన్లు ఇస్తా అన్నాడు, పింఛన్లు ఇవ్వట్లేడు. 2000 నుంచి కేసీఆర్ అన్నాడు 3000 చేస్తా అంటే ఈయన 4000 చేస్తా అని గెలిచిండు. ఏది లేదు. ఉన్న ఇల్లుకి ఒక రూమ్ కి అది ఎసరు పెడతా అంటున్నాం. ఓట్లేసి సంతోషంగా వేసిర్రు, చాలా మంది వేసిర్రు. కాంగ్రెస్ వస్తే మమ్మల్ని బాగా చేస్తుందని. ఇలా మాకే అన్యాయం చేస్తాం. మహిళల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటాడుగా. అన్ని అంటున్నాడు. మళ్ళీ వేస్తారా ఓటు? ఇక అది ప్రభుత్వం కెరక మాకే. ఒక్కదాన్ని వేస్తే గెలుస్తాడు. మళ్ళీ మీ ఉద్దేశం ఏంది? అంతేనా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మీ పరిస్థితులు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? బాగుండే. బాగుండే సౌత్ ఇండియన్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒకే ఒక డైలాగ్ మోత మోగిపోతోంది. తమిళిక వెట్రి కళగం పార్టీని స్థాపించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్న తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ అవినీతిపై అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆఫీసుల్లో మీ దగ్గరకు వచ్చి ఎవరైనా లంచం అడిగితే ఇవ్వము అని ముఖం మీద చెప్పండి. ఆ తర్వాత మీ పనులు ఎలా కావో ఎవరు ఆపుతారో నేను చూస్తానంటూ విజయ్ ఇచ్చిన మాస్ పొలిటికల్ స్టేట్మెంట్ ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లోని యువతను, సామాన్య ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తోంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా తమిళనాడు క్షేత్ర రాజకీయాల్లో భారీ మార్పు తీసుకురావడమే ధ్యేయంగా దళపతి విజయ్ తన పొలిటికల్ రూట్ను క్లియర్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో అడుగడుగునా పేరుకుపోయిన అవినీతి వల్ల సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన నేరుగా ప్రస్తావించారు. ప్రతి చిన్న ప్రభుత్వ పని కోసం, సర్టిఫికెట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ క్షేత్రస్థాయిలో కష్టాజితాన్ని లంచాల రూపంలో ఇచ్చుకుంటున్న సామాన్యుడి వెనుక ఒక బలమైన రక్షణ కవచంలా తాను, తన పార్టీ నిలబడుతుందని విజయ్ ఈ వ్యాఖ్యల ద్వారా భరోసా ఇచ్చారు. లంచం ఇవ్వడాన్ని తిరస్కరించడమే కాకుండా పనులను అడ్డుకునే అధికారుల ఆట కట్టిస్తామంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడులోని అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఒక సవాల్గా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. உங்ககிட்ட யாராவது லஞ்சம் ஏதாவது கேட்டாங்கன்னா கொடுக்க முடியாது சொல்லுங்க. நான் இருக்கேன் உங்களோட. அப்படியே யாராவது ஃபோர்ஸ் பண்ணாங்கன்னா இது எங்க மகன், எங்க புள்ள, எங்க அண்ணன், எங்க தம்பி, எங்க விஜய், எங்க விஜயோட ஆட்சின்னு ஸ்ட்ராங்கா சொல்லுங்க. மக்களே, நீங்க கூட இருக்கும்போது லஞ்ச ஊழல் மட்டும் இல்லை, அதிகாரத்தை வச்சு ஆட்டம் போடுற யாரா இருந்தாலும் அடங்கிடுவாங்க. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే మెగా ప్రాజెక్ట్ భోగాపురం అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనుకున్న సమయం కంటే మరింత ఆలస్యం కానుంది. ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అత్యంత ఘనంగా ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ పర్యటనతో అత్యంత బిజీగా ఉండడం, ఆ వెంటనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఇప్పట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం లేనట్లేనని తెలుస్తోంది. భోగాపురం
అంతర్జాతీయ విమానాశ్రయం పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. అయితే అధికారికంగా విమాన సర్వీసులు ప్రారంభం కావడానికి దేశ ప్రధాని డేట్స్ అత్యంత కీలకంగా మారాయి. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న పీఎం నరేంద్ర మోడీ స్వదేశానికి తిరిగి రాగానే ఈ నెల 20వ తేదీ నుండి ఆగస్టు 13వ తేదీ వరకు జరగబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పూర్తి బిజీ కానున్నారు. ఉత్తరాంధ్ర కనెక్టివిటీ కోసం, విమానయాన రంగంలో సరికొత్త విప్లవం కోసం క్షేత్రస్థాయిలో రాత్రింబగళ్లు శ్రమించి రన్వేలు, టెర్మినల్స్ పూర్తి చేసిన ఇంజనీరింగ్ విభాగాలకు ఈ అధికారిక ప్రారంభోత్సవం జాప్యం మరికొంత కాలం నిరీక్షణను మిగిల్చింది. ఈ సుదీర్ఘ పార్లమెంట్ షెడ్యూల్ కారణంగా ఆగస్టు 2వ వారం దాటిన తర్వాతే ప్రధాని మోడీ ఏపీ పర్యటనకు వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ గ్రాండ్ ఓపెనింగ్ను ఆగస్టు 3వ వారానికి లేదా ఆ తర్వాత రీషెడ్యూల్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. గ్లోబల్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచేలా సరికొత్త సదస్సు ప్రారంభమైంది. హైదరాబాద్ నోవాటెల్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న HYSEA మరియు GCCS ఐటీ లీడర్స్ రౌండ్ టేబుల్ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం తరపున కీలక ప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత ఎన్ రామచంద్రరావు ఈ సదస్సులో పాల్గొని ఐటీ రంగ దిగ్గజాలతో ముఖాముఖి చర్చలు జరిపారు. దేశంలోనే అగ్రగామి ఐటీ అసోసియేషన్లో ఒకటైన హైసియా నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి గ్లోబల్ కంపెనీల సీఈఓలు, టెక్ నిపుణులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు 5G, 6G సాంకేతిక ఆధారంగా చేపట్టాల్సిన భవిష్యత్ ప్రణాళికలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పారిశ్రామికవేత్తలకు వివరించారు. హైదరాబాద్ను గ్లోబల్ ఐటీ మ్యాప్లో నిలబెట్టడానికి ఇక్కడి అనుకూల వాతావరణాన్ని వాడుకుంటూ క్షేత్రస్థాయిలో టెక్ ఇన్నోవేషన్ తీసుకొచ్చిన పరిశ్రమ ప్రతినిధుల శ్రమకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్తో మరింత బూస్ట్ ఇస్తోందని కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరానికి ఉన్న భౌగోళిక, సాంకేతిక అనుకూలతలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. ఐటీ రంగ ఎగుమతుల్లో తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పరిశ్రమలు ఉమ్మడిగా పనిచేయాల్సిన అవసరం నేతలు ఈ వేదికపై గుర్తు చేశారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.